ఈస్ట్ వెస్ట్ లో మీరు ఏకీభవించారు ఎంతో కొంత 50%, బట్ దీంతో విభేదించారు. చూద్దాం, మీరు చెప్పిన దాని ప్రకారం మూడే వైసీపీ, అంతే మూడే. కానీ ఇక్కడ 8 వైసీపీ, 3 కూటమి, 5 టఫ్. ఆ టఫ్ లో కూడా ఎక్కువ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కవచ్చు అనేది నాగన్న అంచనా. ఇక నెక్స్ట్ గుంటూరులో ఇదే సెకండ్ ఎక్కువ నియోజకవర్గాలున్న ఉమ్మడి జిల్లా ఆంధ్రప్రదేశ్లో 17 నియోజకవర్గాలు. ఈ 17 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7, తెలుగుదేశం పార్టీకి 8, 2 టఫ్ ఉండవచ్చు అనేది నాగన్న అంచనా. ఒక్కొక్క నియోజకవర్గం గురించి నేను చెప్తాను. పెదకూరపాడు వైసీపీ వైపు నాగన్న మొగ్గు చూపిస్తూ ఉన్నారు. తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టీడీపీ, మంగళగిరి టీడీపీ నారా లోకేష్, పొన్నూరు టీడీపీ ధూళిపాళ్ల నరేంద్ర, వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వరకుటి అశోక్ బాబు, నక్క ఆనంద్ బాబు మీద గెలవబోతూ ఉన్నారు. రేపల్లె తెలుగుదేశం పార్టీ నుంచి అనగాని సత్యప్రసాద్ గెలవబోతూ ఉన్నారు. తెనాలి అన్నాబత్తుని శివకుమార్, నాదండ్ల మనోహర్ మీద గెలవబోతూ ఉన్నారు. బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోన రఘుపతి మరోసారి గెలవబోతూ ఉన్నారు. ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ బుర్ల రామాంజనేయులు గెలవబోతూ ఉన్నారు. గుంటూరు వెస్ట్ వైసీపీ నుంచి విడతల రజని గెలవబోమి తప్పదు అనేది నాగన్న అంచనా. గురజాల టఫ్ ఫైట్ ఉంటుంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. కాసు మహేష్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు ఎరపతినేని శ్రీనివాసరావు మీద. ఇక మాచర్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోతారు అనేది నాగన్న అంచనా. రైట్, ఇప్పుడు చెప్పండి 17లో మీ అంచనా ఏంటి? ఇక్కడ నక్క ఆనందబాబే గెలుస్తాడు ఉన్న సామాజిక సమీకరణలో భాగంగా. తర్వాత వచ్చేతలకి నో డౌట్ రేపల్లె అనగాని సత్యప్రసాద్. తర్వాత తెనాలి వచ్చేతలకి అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. శివకుమార్ గారు 10 గంటల లోపే ఓటర్ని కొట్టింది. అది ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మీద పడింది, వ్యతిరేకంగా అధికార పార్టీకి. ఆ నియోజకవర్గం మీదే కాకుండా పార్టీ మొత్తం మీద పడింది. దానివల్ల అసలు ఏం జరిగింది ఏంటి ఎవరు తప్పు తెలుసుకునే లోపే డ్యామేజ్ అయిపోయిందా? డ్యామేజ్ జరిగిందండి. ఒక్క దాని వల్ల మీరు చూపిస్తున్నారా మనోహర్ ఎడ్జ్ అనేది కాదు, ఇక్కడ పోటాపోటీ టైట్ పోటీలో కలిసి వచ్చింది. జనసేన క్యాడర్ నిలబడింది. అక్కడ ప్లాన్ చేసి కొట్టించు ఏదైనా కానీ ఆయన కొట్టిన ఈయన కొట్టిన ఏదైనా కానీ ఓటర్ మీద చేసుకోవడం అనేది చాలా తప్పు. దేశంలో ఎక్కడ జరగల, ఒక తెనాల్లో జరిగింది. అది 10 గంటల జరగటం, ఏదో సాయంత్రం జరిగితే వేరే అవుతుంది. 10 జరగటం వల్ల మీడియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఆల్ కాన్స్టిట్యూషన్ 175 నియోజకవర్గాలకి. తర్వాత అది నాదండ్ల మనోహర్ అక్కడ గెలుస్తాడు. ఈ బాపట్ల వచ్చేతలకి ఈయన కోన రఘుపతి అంటున్నారు, ఆల్రెడీ అక్కడ ఆయన ఓడిపోతున్నాడు. ఇక నరేంద్ర వర్మ అక్కడ ఓసీ క్షత్రియ అక్కడ గెలవబోతున్నారు, ఇక్కడ టీడీపీ క్యాండిడేట్. తర్వాత వచ్చేతలకి పత్తిపాడి వచ్చేతలకి రామాంజనేయులు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, కార్మిక శాఖ కమిషనర్ చేశాడు. పత్తిపాటి నుంచి టీడీపీ క్యాండిడేట్ వెళ్ళిపోతుంది. గుంటూరు వెస్ట్ ఈయన చెప్పిన ప్రకారం విడుదల రజనీ గెలుస్తుందని చెప్పారు కదా, ఆమెకే ఓపు. విడుదల రజనీకి ఏంటి అంత ట్రోల్ చేశారు జన సైనికులు టీడీపీ. అక్కడ ఏంటంటే ఆమె పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు ఒక మాట అనలేదు, చిరంజీవి గారు మాకు అభిమానని. వాళ్ళ హస్బెండ్ కాపు అవటం వల్ల ఎక్కువగా ఇంటింటికి తిరిగి అవసరం అయితే రేపు పార్టీ అధికారంలో వస్తే కూటమిలోకి వస్తానని కూడా ఆమె కొంతమంది చెప్పిన మాట వాస్తవం. అక్కడ ఆ విషయంలో జరిగింది. ఇకపోతే వచ్చేసరికి గుంటూరు ఈస్ట్ వచ్చేసరికి టీడీపీ మహమ్మద్ నజీర్ ముస్లిం క్యాండిడేట్ గెలవబోతున్నారు. ఇక చిలకలూరుపేట ఇక్కడ క్యాండిడేట్ వీకు విడుదల రజని అటు వెళ్ళటం, తర్వాత ఇంకొక అతన్ని ఇవ్వటం, ఆయన వెళ్ళిపోవటం, చివరి క్షణంలో గుంటూరు మేయర్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం వల్ల ఇక్కడ పత్తిపాటి పుల్లారావు డెఫినెట్గా గెలుస్తున్నారు. ఇకపోతే చంద్రబాబు అరవింద్ బాబు డాక్టర్గా మంచి పేరు ఉంది పల్నాడులోనే, అక్కడ ఆయన గెలవబోతున్నారు. ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోతున్నాడు అక్కడ. తర్వాత వచ్చేసరికి అంబటి రాంబాబు ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు, నాకు రిగింగ్ జరిగింది నా నియోజకవర్గంలో 6 బూతుల్లో రీపోలింగ్ చేయమని హైకోర్టును ఆశ్రయించాడు. ఎలక్షన్ కమిషన్ మీద, పోలీసుల మీద ఎక్కడ లేదు. అక్కడ ఈయన కన్నా లక్ష్మణారావు గారి మాజీ మంత్రి ఆయన గెలవబోతున్నాడు. ఇక వినుకొండ వచ్చేతలకి జీవి ఆంజనేయులే గెలవబోతున్నాడు, శివశక్తి బయటకు ఆయన్ని కూడా. తర్వాత గురజాల వచ్చేతలకి ఎరపతినేని శ్రీనివాసరావు. తర్వాత చాలా వివాదాస్పదమైన మాచర్ల జోలకంట బ్రహ్మారెడ్డి ఆయన గెలవబోతున్నాడు ఇప్పుడున్న ప్రజెంట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద. ఇక ఈ విధంగా చూసుకుంటే వాళ్ళకు వచ్చే స్కోప్ ఉన్నది ఏం కనపడుతుంది, గుంటూరు వెస్ట్ ఒకటి కనపడుతుంది. తర్వాత వచ్చేతలకి అది ఒక్కటే కనపడుతున్నట్టున్నది ఇక్కడండి, అంతే. ఒకటే ఇచ్చారు మీరు, ఒకటే. మీకు గుంటూరు రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుసుద్ది.
సత్తెనపల్లి, పొన్నూరు, అంబటి రాంబాబు, అంబటి మురళి ఇద్దరు ఓన్ బ్రదర్స్. లోన్ బ్రదర్సే. వాళ్ళిద్దరు కూడా ఓడిపోతారనేది సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. మీరు అదే చెప్తూ ఉన్నారు, నాగన్న కూడా అదే అంచనా, 2 చోట్ల కూడా టీడీపీఏ గెలుస్తుంది అనేది. సో ఒకే ఒక నియోజకవర్గం మీరు చెప్పిన దాని ప్రకారం గుంటూరు వెస్ట్ వైసీపీకి డ్యామ్ షూర్గా వచ్చే నియోజకవర్గం అని చెప్పి, కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాగన్న 7 నియోజకవర్గాలు ఇస్తూ ఉన్నారు. 8 నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది అనేది నాగన్న అంచనా. 2 టఫ్ ఫైట్ ఉంటాయి. ఆ 2 టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉండవచ్చు. అంటే 9 నియోజకవర్గాల్లో జనసేన వైసీపీ గెలుస్తుంది అనేది నాగన్న అంచనా. రైట్. ఇక నెక్స్ట్